2021 సంవత్సరంలో హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ మా విద్యార్థులు సాధించిన ప్రగతి అదేవిధంగా తల్లిదండ్రులకు సహకరించిన దానిపై క్యాంపస్ ఆవరణంలో విద్యార్థులు తల్లిదండ్రులు ఉపాధ్యాయుల ముఖాముఖి కార్యక్రమాన్ని చేపట్టినట్లు హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ డైరెక్టర్ జగదీష్ తెలిపారు. ఈ నూతన విద్యా సంవత్సరం నుండి హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ పాత ఢిల్లీ పబ్లిక్ స్కూల్ క్యాంపస్లోకి మార్చడం జరిగిందని, విద్యార్థుల తల్లిదండ్రులు ఈ అవకాశం సద్వినియోగం చేసుకోగలరని అధ్యాపక బృందం తెలియజేశారు. ఈ కార్యక్రమంలో విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.
చేస్తాం సార్. We are going to be there. Thank you. I think the object-oriented, what you're saying, is same like exceed system. It is a part of CBSE syllabus what we are following in some of the schools. So it remains same as exceed system. How different will be the object-oriented what you are going to give actually? It's different from exceed system. Actually, I'm not completely aware of it. In my knowledge, whatever I've seen in some of the schools about the exceed syllabus. So exceed is a bit high. Means ఏంటి అంటే పిల్లలు వాళ్ళ క్వశ్చన్స్ డిజైన్ చేసుకోవాలి అనేది సిబిఎస్ఈ బోర్డ్ ఇంటెన్షన్. ఆ ప్రాసెస్లో మనం పిల్లలకి క్వశ్చన్స్ వాళ్ళకి ఎలా చదువుకోవాలి, ఆ టాపిక్ వాళ్ళకి అర్థం అవ్వాలి అంటే వాళ్ళకి టాపిక్ అర్థం అవ్వాలి అంటే దాన్ని ప్రాక్టికల్గా ఎక్కడికి తీసుకెళ్ళాలి. మనం ఏదైనా ఎక్స్క్లూజివ్ ఒక ప్రోడక్ట్ కొనిపెట్టి వాళ్ళకి చూపించడమా, లేదంటే ఏదైనా ఫీల్డ్ ట్రిప్కి వెళ్ళి చూపించడమా అనేది చాలా ఇంపార్టెంట్. మనం ఆ ఓరియంటేషన్లో మాత్రమే ఇప్పుడు డిజైన్ చేస్తాం కోర్స్. ఇప్పుడు చిన్నది అదేంటి అసలు ఎందుకు చెప్తామని అడిగాం ముగ్గురు టీచర్స్. వాళ్ళకి కొంచెం పెద్ద స్కూల్స్లో మీరు వెయిట్ చేసే మీరు వెళ్దాం అనుకునే స్కూల్స్లో వర్క్ చేసి వచ్చిన టీచర్స్ ద టాపిక్. బట్ అసలు ఎక్స్పెండెడ్ ఫార్మ్స్ ఎక్కడ వాడతామో, ఎందుకు ఉపయోగం రియల్ లైఫ్లో అని వాళ్ళకి తెలియదు. సో యాక్చువల్గా ట్రైనింగ్ సెషన్స్ కానివ్వండి, మన ఎన్వైరన్మెంట్స్ కానివ్వండి, టీచర్స్కి ఏంటంటే మనకు తెలిసినంత వరకు మ్యాథ్స్ సబ్జెక్ట్ని వాళ్ళకి ఎంతవరకు రియల్ లైఫ్లో యూటిలైజ్ అయ్యేలాగా చేస్తాం. We actually take them to the money topic to explain. We are not going to explain anything on the board. Calling as parents, I would like to thank. Generally, in all the schools, they call for SKC, that sweet corn coffee. The first time you called out for breakfast, actually. Thank you so much. And to our parents, I would like to thank you. Right, sir. Thank you very much. Thank you. Mere endariki malli thanks cheptunnaru. Right? Thank you very much. ఓకే అన్నమాట. ఓకే సో యాక్చువల్గా లాస్ట్ 2 years నుంచి కరోనా వల్ల మనం గెట్ టుగెదర్ ఏం చేసుకోలేకపోయాం పేరెంట్స్ తోటి. సో రాదర్ ఇంకా గవర్నమెంట్ కబ్స్ ఉన్నాయి కాబట్టి రాదర్ ఈవినింగ్ ఒక యాన్యువల్ డే లాగా కన్వెన్షనల్గా ట్రెడిషనల్గా పెట్టేదానికంటే ఈరోజు పేరెంట్స్ అందరికీ ఒక బ్రేక్ఫాస్ట్ క్యాచప్ లాగా అరేంజ్ చేసాము. సో ఇంత హ్యూజ్ రెస్పాన్స్ వస్తుంది అని నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు. బట్ స్టిల్ ఆల్ ఆఫ్ దెమ్ హ్యావ్ కమ్ ఇన్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి పేరెంట్స్ అందరికీ. ఇప్పుడు నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ నుంచి ఇప్పుడు హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో మన పాత స్కూల్ క్యాంపస్లో తీసుకోవడం జరిగింది. సో 2 campuses ఆర్ గోయింగ్ టు బి దేర్ ఫర్ హైదరాబాద్ పబ్లిక్ స్కూల్. అండ్ నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ నుంచి ప్రాసెస్ ఎలా ఉంటుంది, ఇంకా అడ్వాన్స్డ్గా పిల్లలకి ఎలా చెప్తున్నారు, 6, 7, 8 క్లాసెస్ కోసం మన ఐఐటి ఫౌండేషన్ కోర్స్ కూడా స్టార్ట్ చేస్తాము అకాడమిక్ ఇయర్ నుంచి. దానికోసం స్టాఫ్ రిక్రూట్మెంట్ అనేది జరిగింది. అండ్ ఒక నేషనల్ లెవెల్ బుక్స్ పబ్లిషర్ దగ్గర నుంచి బుక్స్ కూడా మనం తీసుకుంటున్నాము. అండ్ వాటికి కావాల్సిన స్టాఫ్ని కూడా రిక్రూట్మెంట్ జరుగుతుంది. అండ్ ప్రైమరీకి ప్రీ ప్రైమరీ లెవెల్కి వచ్చేటప్పటికి ఇంకా అడ్వాన్స్డ్గా ఎడ్యుకేషన్ ఎలా ఉండాలి ఏంటి అనేది పేరెంట్స్ తోటి ఇప్పుడు ఆల్రెడీ డిస్కస్ చేస్తున్నాము. అండ్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్గా టీచింగ్ ఎలా ఉండాలి అనేది ఇప్పుడు కొత్తగా చెప్తున్నాము. అండ్ 6, 7, 8 క్లాసెస్కి నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ నుంచి డౌన్ ది లైన్ ఒక 10-15 years తర్వాత ఒక మేజర్ అట్రాక్టింగ్ లేదంటే నెసెసిటీ ఉన్న కంటెంట్ ఏమవుతుందంటే ఎన్వైర్న్మెంట్. పేరెంట్స్కి పిల్లలకి ఎన్వైర్న్మెంట్ గురించి కూడాను అవేర్నెస్ క్రియేట్ చేయాలనేది మన ఇంటెన్షన్. దాని గురించి కూడాను నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ నుంచి అవుట్ సైడ్ ఒక స్టాఫ్ని తీసుకోవడం జరిగింది. వాళ్ళతో అసలు ఎన్వైర్న్మెంట్ గురించి ఎలా ఉండాలి, ఎన్వైర్న్మెంట్ ఫ్రెండ్లీగా ఎలా ఉండాలి, మనకి ఎన్వైర్న్మెంట్ ఎంత ఉపయోగపడుతుంది ఏంటనే దాని గురించి అవేర్నెస్ క్రియేట్ చేయాలనేది మన ఇంటెన్షన్. థ్యాంక్ యూ వెరీ మచ్. కానీ So I have been associated with this organization for the past 7 months. So it's a great pleasure to me to be here. So as Elias sir said that, usually in a meeting, usually speaker
they can speak. In our organization, we can ask questions from the parents. We are always ready for questions. For answerable the questions. Okay. See, I'm Ruchita. నేను ఇక్కడ 7 months నుంచి వర్క్ చేస్తున్నాను. ఇంగ్లీష్ టీచర్గా వర్క్ చేస్తున్నాను. వేరే స్కూల్స్ నుండి నాకు ఇక్కడ డిఫరెన్స్ ఏంటి అనిపించింది అంటే యూజువల్లీ ఒక మీటింగ్ హోస్ట్ చేసినప్పుడు మనము క్వశ్చన్స్ ఎప్పుడు పేరెంట్స్ని అడగము. సీ వాట్ ఎవర్ అని మనం ఏమనుకుంటున్నామో అంతే మాత్రమే చెప్పేసి వెళ్ళిపోతాము. యాజ్ ఎ డిఫరెంట్ మనం ఈ హెచ్పిఎస్ స్కూల్లో మనం పేరెంట్స్ దగ్గర నుంచి క్వశ్చన్స్ అడుగుతున్నాం. దట్ మీన్స్ వాళ్ళకి అసలు ఏమి డౌట్స్ ఉన్నాయి, వాళ్ళు ఏం కావాలనుకుంటున్నారు అనేది మనం వాళ్ళ దగ్గర నుంచి క్వశ్చన్స్ తీసుకొని దానికి తగ్గట్టుగా మన స్కూల్ని ఎలా మార్చుకోవాలి, ఇంకా అచీవ్మెంట్స్ ఎలా రీచ్ అవ్వాలి అనే దాని గురించి అలా చేయడంలో మనం ఎప్పుడు ఫస్ట్ ఉంటాం. యాజ్ సర్ సెడ్ దాట్ మనం ఏదైనా చేయడానికి, ఏదైనా డిఫరెంట్గా చేయడానికి అయితే హెచ్పిఎస్ ఈజ్ ఇన్ ఫస్ట్ ప్లేస్. థ్యాంక్ యూ సో మచ్. హలో ఎవ్రీవన్, మై నేమ్ ఈజ్ నాగలక్ష్మి. ఐఎమ్ డీలింగ్ విత్ నర్సరీ టీచర్. మేము 7 years నుంచి మేము ఈ స్కూల్లోనే వర్క్ చేస్తున్నాము. మీ యాక్టివిటీస్ కానీ మేము చేసే ప్రతిదానికి కూడా మాకు సపోర్టింగ్గా మా టీమ్ అండ్ మా టీచర్స్, పేరెంట్స్ అండ్ డైరెక్టర్స్ సార్ వీళ్ళందరూ మాకు ఎంతో యాక్టివ్గా ఉంటారు. ప్రతిదానికి సపోర్టింగ్ చేశారు. మేము ఎప్పుడైతే డిపిఎస్ నుంచి బయటికి వెళ్ళిపోయామో మళ్ళీ ఈ క్యాంపస్ ఇప్పుడు తీసుకొని ఈరోజు మేము బాగా కంగ్రాట్స్ చెప్పుకుంటూ పేరెంట్స్తో కూడా ఎప్పుడైతే మేము యాక్టివిటీస్కి వీటన్నిటికి మేము ఏది మాకు ఎప్పుడు పేరెంట్స్ అడిగినా కానీ మేడం ఈ స్కూల్లో యాక్టివిటీస్ చేయడానికి ప్లే గ్రౌండ్ లేదనే వాళ్ళు, క్లాస్ రూమ్స్ కంజక్షన్గా లేవనే వాళ్ళు, ఇలా చాలామంది ఉన్నారు. కానీ ఈరోజు మేము ఎక్కువగా సంతోషంగా చెప్పుకునేది ఏంటంటే ఎవరైతే ఏ పేరెంట్స్ అయితే యాక్టివిటీస్ లేవు అనుకొని బయటికి వెళ్ళిపోయారో ప్రెజెంట్ మళ్ళీ అక్కడి నుంచి డ్రాప్ అయ్యి మళ్ళీ మా స్కూల్లో జాయిన్ అవుతున్నారు. మా స్కూల్లో పేరెంట్స్ కానీ మా సార్, డైరెక్టర్ సార్ కానీ మాకు చాలా సపోర్ట్గా ఉంటారు. మేము అన్ని యాక్టివిటీస్ కండక్ట్ చేస్తే అన్నింటిలో సపోర్ట్గా పేరెంట్స్ ఉంటారు. మేము డిపిఎస్ నుంచి బయటకు వెళ్ళి హెచ్పిఎస్లోకి వెళ్ళినప్పుడు కూడా పేరెంట్స్ మాతో సపోర్ట్గానే ఉన్నారు. మా టీం అందరు కూడా మేము కలిసి హెచ్పిఎస్కి వెళ్ళినా కూడా మేమందరూ సపోర్ట్గా చేసాము. ఇట్లాగే ఉండాలి, హెచ్పిఎస్ కూడా ఇలాగే డిపిఎస్ లాగా సక్సెస్ఫుల్గా ఉండాలని